అండి అందరికీ. ఇదిగోండి మాట మాటికి దారం వచ్చేసి తెగిపోతుంది అన్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నాను. 3 టిప్స్ అయితే చెప్తాను చూడండి ఈ వీడియోలో. ఇదిగోండి దారం వచ్చేసరికి మనకి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీంట్లో నుంచి దారం వచ్చేటప్పుడు ఇలా ఫ్రీగా అనేది రావాలన్నమాట. మనకి ఎక్కడైనా పట్టేసినట్టు వచ్చినా, గట్టిగా లాగినట్టు అనిపించినా సరే దారం అనేది తెగిపోతూ ఉంటుందండి. అందుకని చెప్పి దారం అనేది ఇలా లాగుతూ ఉంటే చక్కగా ఫ్రీగా అనేది ఇలా రావాలి. వచ్చినప్పుడు మనకి దారం అనేది తెగకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది బాగా టైట్ చేసుకున్నప్పుడు దారం అనేది మనకి చాలా టైట్గా వస్తుంది. ఇలా లాగినప్పుడు తెగిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి దారం అయితే పద్దాకా తెగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇక్కడ లూజ్ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఫ్రీగా అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసరికి మనకి సూది ఉంది కదా, ఈ సూది ఒక వైపు వచ్చి రౌండ్గా ఉంటుంది, ఒక వైపు వచ్చి పలగ్గా ఉంటుంది అన్నమాట. ఈ పలగ్గా ఉన్న వైపు ఇటు సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకుని మనం ఫిట్ చేసుకున్న తర్వాత కుట్టుకుంటే మనకి కుట్టు అనేది నీట్గా వస్తుందండి. ఇంకోటి వచ్చేసరికి ఈ సూది అనేది మనం మిషన్ స్టార్టింగ్లో మనం ఏదైతే సూది తీసుకున్నామో అదే సూదిని యూస్ చేస్తూ ఉండాలి. 16 నెంబరు వాడితే అది, లేదు 18 వాడితే 18, అదే కంటిన్యూ చేయాలండి. సూది నెంబర్ అనేది మారుస్తూ ఉంటే అది కూడా మనకి దారం తెగిపోవడానికి కారణమవుతుంది. థర్డ్ టిప్ వచ్చేసరికి ఇదిగోండి లోపల బాపిన్ ఉంటుంది కదా, బాపిన్లో దారం అనేది మనం కరెక్ట్గా పోసుకోవాలి. ఇది లూజ్ ఉన్నా సరే మనకి పోసుకుట్టు అనేది వచ్చేస్తుంది. ఇందులో బుట్టలో పెట్టిన తర్వాత మనకి దారం ఇందులో కూడా మనకి ఫ్రీగా రావాలి. దీంట్లో ఫ్రీగా రాకపోయినా దారం తెగిపోద్ది. ఇదిగోండి ఇలా రావాలన్నమాట. ఇలా రాకుండా మనకి టైట్గా ఇలా పట్టేస్తూ ఉన్నా సరే దారం తెగిపోద్ది. ఇదిగోండి ఇక్కడ పట్టేస్తూ ఉంటే ఇక్కడ చిన్న నట్టు ఉంది కదా, దీన్ని అనేది మనం టైట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇది 4 ఫోల్డింగ్స్ 5 ఫోల్డింగ్స్లో ఉందన్నమాట. దీన్ని స్టిచ్చింగ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి మనకి కుట్టు అనేది ఇలా వచ్చింది, చాలా నీట్గా వస్తుంది. ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.